ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మరి ఇంతవరకు పాటల ద్వారా మరి ఆరాధన ద్వారా మా ప్రభా నేను స్తుతించి నేను ఆరాధించినందుకు వందనాలు తండ్రి. ప్రభా, మరి వాక్య భాగంలోకి వెళ్తుండగా మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి ప్రభా. మరి మాట్లాడుతున్న నాకు మా ప్రభా మరి వింటున్న వీరికి మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని మీరే తోడుగా ఉండి కాపాడమని మా ప్రభు ప్రియ రక్షకుడైన దివ్యనామములను వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. కొంచెం పిల్లలు నిశ్శబ్దంగా ఉంచండి దయచేసి. బల్ల అనేది మనం ఇప్పటికీ మనం బాప్టిజం తీసుకున్న కాంచి ఎన్నో నెలలు ఎన్నో సంవత్సరాల తరబడి కూడా మనము తీసుకుంటూనే ఉన్నాం. కాబట్టి ఇది ఎలా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, తీసుకుంటే మనకు వచ్చేటువంటి లాభ నష్టాలు ఏంటి అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఒకసారి ఆదికాండము 14వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు సొదొమ రాజును గోమర రాజును ఆత్మరాజును శెబోయమ రాజును సోయరాను బేల రాజును బయలుదేరి సిత్తము లోయలో వారితో అనగా ఏలాము రాజైన కాలలోయమారు గోయావిలు రాజైన సిదాలు సీనారు ఇక్కడ అబ్రహాము గారు సొదొమ రాజు, గోమర రాజు, ఇంకా సిద్కియా రాజు, ఇక్కడ అదిమెల రాజు, వీరందరూ 5 రాజులు. ఈ 5 రాజులను జయించి మరి వచ్చి ఏం చేశాడంటే మిల్కీసేద అనే ఒక దైవ సేవకుడైనటువంటి ప్రవక్త, ఆ ప్రవక్త దగ్గర ఏం చేశాడంటే బల్లా తీసుకుంటున్నాడు. 5 రాజులను జయించి వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? మిల్కీసేదు ఒక కాడ బల్లా కార్యక్రమము తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ 5 రాజులను జయించడానికి ఈయన ప్రతి నెల తీసుకుంటున్నటువంటి బల్లా, ఆ బల్లాలో ఉండబడిన శక్తి, ఆ శక్తి చేత ఒక రాజును కాదు జయించింది. ఎంతమంది రాజులను? 5 రాజులను జయించి విజయాన్ని పొందుకొని వచ్చాడు. 5 రాజులను జయించి విజయాన్ని పొందుకొని వచ్చాడు. అందుకోసమే బల్లా ఆరాధనలో మనం శక్తి పొందుకోవడానికి బల్లాను మనము తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు అబ్రహాము గారు 5 రాజులను జయించాడు. ఇప్పుడు మరి మీరెంతమందిని జయిస్తారు? మీరెంతమంది రాజులను జయిస్తారు? మేమేం జయిస్తామయ్యా, ఒక్క దేశం రాజుతో కూడా మేము జయించలేమంటారు. కానీ మీరు జయించేటి ఒక 5 చెప్తారు. మీరు జయించేటి ఒక 5. ఆనాడు ఆయన రాజుగా ఉండి ఆయన 5 రాజులపైన విజయం పొందుకొని వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మీరు జయించేటి మీ శరీరంలో ఉండబడినటువంటి 5 పంచేంద్రియాలు. 5 ఏంటి? పంచేంద్రియాలు. 1 కన్ను, 2 చెవు, 3 ముక్కు, 4 నాలుక, 5 నీ నోరు. ఎన్నైనా వీడికి? ఈ 5ంటిని మీరు జయించగలరా, జయించలేరా? ఆయన అబ్రహాము 5 రాజులతో యుద్ధం చేసి వచ్చాడు. కానీ మీరు 5ంటిని జయించగలరా? ఇవి మీకు సాధ్యపడుతున్నాయా? కాబట్టి ఒక కన్నుతో నిబంధన చేసుకోవాలి. చూడండి, ఒక కన్నుతో ఎలా నిబంధన చేసుకోవాలి? యోబు గ్రంథము 31వ అధ్యాయము మొదటి యోబు గ్రంథము
నేను కన్నులతో నిబంధన చేసుకుంటుని. ఏమంటున్నాడు యోబు గారు? నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకలు ఎలాగూ చూచుదును అలాగూ చేసిన ఎడల దేవుని ఆజ్ఞ ఏమగును? పరమున ఉన్న దేవుని ఆజ్ఞ ఏమగును? ఉన్నత స్థలమున సర్వశక్తుని ఏమగును? దుర్మార్గులకు విపత్తు సంభవించుటచే కదా చేసిన వారికి దురవస్థ ప్రాప్తించుటయే కదా. ఆయన నా ప్రవర్తన ఎరుగుదురు కదా, నా ప్రవర్తన ఎరుగుదురు కదా, నా అడుగుజాడలన్నింటినీ లెక్కించును. నా అడుగుజాడలు కూడా లెక్కిస్తాడు. రోజుకు నువ్వు ఎన్ని అడుగులు నడుస్తున్నావు అవి కూడా లెక్కతో ఉంటాయట. నువ్వు రోజుకు ఎన్ని అడుగులు నడుస్తున్నావో నీకే తెలియదు. నీ అడుగులు కూడా ప్రతిదాన్ని లెక్కించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకోసం ఇక్కడ యోబు గారు అంటున్నాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకుని ఉన్నాను. ఏమని? నేను కన్యకను ఎలా చూచెదను, చూసి ఎలా నేను అపవిత్రము అయ్యేదను. కాబట్టి ఇలా నాలో ఉండబడినటువంటి కన్నుతో నేను నిబంధన చేసుకున్నాను అన్నాడు. ఇక ముక్కుతో నిబంధన ఒక వ్యక్తి అట ఉపవాస ప్రార్థన ఉంటారని అనుకున్నాడట. ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన ఉందామని. ఇంకా తనతో ఆత్మీయుడిగా ఉండబడినటువంటి ఒక సహోదరుని ఇంటికి వెళ్ళాడట. ఒరే, నువ్వు నేను ఇద్దరం కలిసి ఈరోజు ఉపవాస ప్రార్థన ఉందాం అని చెప్పి అనుకున్నాడట. అనుకొని ఆ ఇంటికి వెళ్ళాడట. ఆ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఏమొచ్చిందంటే మంచి చికెన్ బిర్యానీ వాసన వచ్చిందట. ఏం వాసన వచ్చింది? చికెన్ బిర్యానీ వాసన రాగానే ఇక్కడ ఏమని చెప్తామని పోయాడు? నువ్వు నేను కలిసి ఈరోజు ఉపవాస ప్రార్థన ఉందామని చెప్తామని పోయాడు. ఆడికి పోయేసరికి ఆ వాసన చూసి ఇక ఈ మాట సైలెంట్గా అయిపోయాడు. సైలెంట్ అయిపోయాడు. ఉపవాస ప్రార్థన పక్కన పెట్టాడు. ఉపవాస ప్రార్థన పక్కన పెట్టి ఇంకేదో ఉపన్యాసం చేస్తాడు. ఉపవాస ప్రార్థన పోయింది. ఉపవాస ప్రార్థన పోయి ఇక ఉపన్యాసం చేస్తాడు. ఈ ఉపన్యాసం చేసి బోవాల అయింది. బోవాల కాగానే అతడు ఏమన్నాడంటే, ఒరే రానైతే వచ్చావు కదా ఇంటి చికెన్ బిర్యానీ ఇద్దరు తిన్నపాటు అన్నాడు. అనగానే ఉపవాస ప్రార్థన ఊడ్చుకొని పోయింది. అందుకోసం ఈ ముక్కుతో నిబంధన చేసుకోమన్నాడు. అందుకోసమే మీ శరీరంలో ఉండబడినటువంటి ఈ 5 పంచేంద్రియాలని మీరు జయించలేకపోతున్నారు. అబ్రహాము గారు 5 రాజులను జయించారు. కానీ మీరు బల్లా తీసుకునే అటువంటి వ్యక్తులు వీటిని జయించాలి. ఈ 5ంటిని మీరు జయించాలి. ఈ 5ంటిని జయించాలి. ఇక్కడ ముక్కు దాని స్మెల్ చూడగానే ఏమైందంటే జయించలేకపోయింది కదా. అది ఉపవాస ప్రార్థన మళ్ళీ రోజు పెట్టుకుందాం కానీ చికెన్ బిర్యానీ రెడీగా ఉంది. ఇప్పుడు చికెన్ బిర్యానీ రెడీగా ఉంది. ఈరోజు ఉపవాస ప్రార్థన మళ్ళీ రోజు పెట్టుకోవచ్చు. ఎక్కడికి పోతుంది అంటే ఇక్కడ ముక్కును జయించలేకపోయాడు. ముక్కును జయించలేకపోయాడు. అందుకోసమే అబ్రహాము గారు 5 రాజులను జయించిన తర్వాత వచ్చి ఆయన బల్లా తీసుకున్నాడు. బల్లాలో ఉండబడినటువంటి గొప్ప అర్థం ఏంటిదంటే అది ఈనాడు ప్రపంచంలో మీకు ఇంతవరకు ఇంకెవరు చెప్పకపోవచ్చు. దానిలో ఉండబడినటువంటి అర్థవంతం. కానీ ఇది చాలా అద్భుతమైనటువంటి పాఠం. నేను ఇలాంటి పాఠాలు 1 కాదు 2 కాదు 600 పాఠాలు రాసి ఇచ్చాను. 600 పాఠాలు. ఆ 600లో మీకు ఈరోజు 1 చెప్తున్నాను. ఆ 1 కూడా పూర్తి కాదు ఈరోజు. సరే చూద్దాము. అయితే ముక్కుతో చూసినట్లయితే ముక్కును జయించలేక ఉపవాస ప్రార్థన క్యాన్సల్ చేసుకున్నాడు. ఇక చెవు ఉన్నది. ఈ చెవుకి ఏమన్నా మూతలు ఉన్నాయా అండి? ఏం లేవు. ఎన్ని మాటలైనా వచ్చు. నీ ఇష్టమే ఇష్టం. ఇప్పుడు సెల్లుల్లో అటువంటిది కొన్ని జీబీ ఉంటుంది. ఆ జీబీ నిండితే అది పనిచేయదు, ఇక నింపుకోదు అది. కానీ ఈ చెవు మాత్రం నువ్వు పుట్టిన కాంచి వెళ్ళింటానో నీకే తెలియదు. అది నిండుతానో వచ్చాడో నీకు తెలియదు. అది నిండుతానని కూడా నీకు తెలియదు. ఎన్నైనా వింటావు. అందుకోసమే ఆ వినే మాటలు ఎలా ఉండాలంటే ఇతరులను రక్షించే మాటలు అయి ఉండాలి.
ఇతరులను సమాధానపరిచే మాటలు అయి ఉండాలి. అందుకోసమే ఈ చెవును నువ్వు జయించాలి. ఈ చెవును నువ్వు జయించాలి. ఏదైతే మాటే కదా అని చెప్పి విని ఈ అక్క మాట తీసుకుపోయి ఆ అక్కకు పెట్టి, ఆ అక్క మాట తీసుకొచ్చి ఈ అక్కకు పెట్టి 2 కొంపలు నిప్పులు పెట్టి మధ్యలో కూర్చొని తాళాలు కొట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి అది దేంతో జరుగుతుంది ఆ ప్రమాదం? నీ చెబుతో. నేను వినటంగా అదే చెవిటి ముందట నువ్వు ఎన్ని మాట్లాడుకున్నావు మనకి ఏమైనా అర్థమైందా? వాడు ఏమనుకుంటారో మీకు తెలియదు, వినపడతలేదు కదా. అందుకోసం నీ చెవులు జయించలేకపోతున్నావు. ఇక్కడ నీ చెవులు జయించలేకపోతున్నావు, నీ ముక్కును జయించలేకపోతున్నావు, నీ కన్నును జయించలేకపోతున్నావు, నీ నాలుకను జయించలేకపోతున్నావు, నీ నోరును కూడా జయించలేకపోతున్నావు. అందుకోసమే ఈ పంచేంద్రియాలను జయించినప్పుడు బల్లాలో అరుగుడివి అంటాడు. బల్లా తీసుకోవడానికి అరుగుడివి అంటాడు. అందుకోసమే చూడండి ఒకసారి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినును త్రాగును రక్తమును గూర్చి అపరాధి అయిపోతాడట. నువ్వు రొట్టె తీసుకునేటప్పుడు ఎలా తీసుకోవాలట? అయోగ్యంగా, ఏదో చాక్లెట్ వచ్చింది నోట్లు వేసుకున్నట్టు కాదట. అయోగ్యంగా ఎవడైతే తీసుకుంటాడో, అయోగ్యంగా తీసుకున్నటువంటి వానికి ఏంటన్నా ఏమన్నా చూడండి. ఎవడైతే అయోగ్యంగా తీసుకుంటాడో తినును, ఆయన పాత్రలోనిది త్రాగును, అపరాధి అగును. కాబట్టి తన్ను తాను పరీక్షించుకోవాలట. ఇది తీసుకునేటప్పుడు అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది నువ్వు అప్పుడు ఏం చేయాలి? త్రాగాలి. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష తెచ్చుకున్నట్ట. ఇది ప్రభు శరీరం అని నువ్వు అనుకోకుండా తిన్నప్పుడు, ఇది ప్రభు రక్తమని నువ్వు అనుకోకుండా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే నీకు శిక్ష వస్తుందట. శిక్షా విధిని తెచ్చుకున్నట్ట. అందుకోసమే అది తీసుకునేటప్పుడు కూడా నువ్వు అంత జాగ్రత్తగా ఉండాలి. అది తీసుకునేటప్పుడు కూడా నువ్వు అంత జాగ్రత్తగా ఉండాలి. అందుకోసమే మీలో అనేకులు బలహీనులైతుంటారు. ఇప్పుడు నువ్వు రొట్టె తీసుకున్న వెంటనే ఏం కావాలంటే బలం పొందుకోవాలి, శక్తి నీలోకి రావాలి. శక్తి నీలోకి వస్తేనే నువ్వు 5 రాజులను జయించగలుగుతావు. 5 రాజులను ఆయన అబ్రహాం గారు జయిస్తే 5 పంచేంద్రియాలు నువ్వు జయించే శక్తి నీకు వస్తుంది. కాబట్టి ఇది ప్రభు శరీరం అని వివేచింపగా నువ్వు తిన్నప్పుడు ఏమైందంటే బలం పొందుకునే బదులు బలహీనుడు అయిపోతావు. లేని రోగం కూడా వచ్చే అవకాశం ఉన్నదన్నాడు. చాలా మంది ఆ రోగంతో నిద్రలోకి అంటే మరణంలోకి కూడా వెళ్ళిపోతారు అంటాడు. అంటే ఎంత భయంకరమైనటువంటి మాటలు చూడండి. మనం ఇన్ని సంవత్సరాల నుంచి బల్లా తీసుకుంటున్నాం. ఎప్పుడన్నా మీరు ఇలాంటి విశ్లేషణ మీరు విన్నారా? బాప్టిజం తీసుకున్న నాటి నుంచి ఇది చాలా అద్భుతమైన పాఠం. ఈ పాఠం రాసుకుంటే నాకైతే కళ్ళపట్టి నీళ్ళు ప్రభా, ఈనాడు ప్రపంచంలో ఎంతో మంది ఇది నీ ఇది నీ యొక్క శరీరం అనుకోక, ఇది నీ రక్తం అనుకోక, ఇది కార్చడానికి నువ్వెన్ని శ్రమలు పడ్డావు అదంతా వివేచింపక వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఈనాడు ఎంత సమాజం ఎంత శిక్ష పొందుకుంటుందయ్యా అని చెప్పి అది రాస్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించేసింది. అంటే ఒక రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నప్పుడు అంతటి పవిత్రతతో ఉండాలి అంటాడు. కాబట్టి ఎవడైతే అయోగ్యంగా తీసుకుంటాడో, ఒక వ్యక్తి అయోగ్యంగా తీసుకున్నాడో, యేసు ప్రభు ఏర్పరచుకున్నటువంటి శిశువులలో ఒక వ్యక్తి అయోగ్యంగా తీసుకున్నాడు. అయోగ్యంగా తీసుకున్నటువంటి శిశువుడు తీసుకున్న వెంటనే ఏమైందో చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 67వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం
యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారు అని 12 మందిని అడగగా 12 మందిని అడగగా సీమోను పేతురు ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము నీవు నిత్య జీవము మాటలు గలవాడము నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నేను మిమ్మల్ని 12 మందిని ఏర్పరచుకోలేదా, మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. ఏమంటాడో తెలుసా, వాడు ప్రతిసారి బల్లాలను తీసుకునేటప్పుడు పరీక్షిస్తున్నాడట. ఎవడు యోగ్యంగా తీసుకుంటున్నాడు, ఎవడు అయోగ్యంగా తీసుకుంటున్నాడు, ఎవడు పవిత్రతతో తీసుకుంటున్నాడు, ఎవడు అపవిత్రతతో తీసుకుంటున్నాడు, ఎవడు భయంతో తీసుకుంటున్నాడు, ఎవడు భయం లేకుండా తీసుకుంటున్నాడు అని చెప్పి యేసుక్రీస్తు వారు 12 మందిని ప్రతి నెల, ప్రతి వారము, ప్రతి సమయంలో రొట్టె విరిచినప్పుడు పరీక్షిస్తున్నాడట. పరీక్షిస్తున్నప్పుడు అందులో ఒకడు అయోగ్యంగా తీసుకుంటున్నాడట రొట్టె. చూడండి, సిమోను ఇస్కరియోతు యూదా అయిన 12 మందిలో ఒకడై ఉండి ఆయన నప్పగించుండెను కనుక వారి గురించి ఆయన ఈ మాటలు చెప్పారు. అక్కడ చూసినట్లయితే ఈ 12 మందిని ఆయన ఏర్పరచుకున్నాడు యేసుక్రీస్తు. 12 మంది విశ్వాసులు, 12 మంది శిశువులు కావాలి ఈ ప్రపంచంలో నా యొక్క సువార్తను ప్రకటించడానికి. 12 మంది శిశువులు కావాలని చెప్పి ఆయన ఏర్పరచుకుంటే ఆ 12 మందిలో ఒకడట అయోగ్యంగా తీసుకుంటున్నాడట ప్రతిసారి రొట్టె. చూడండి ఆ రొట్టె ఎలా తీసుకుంటాడు. 13వ అధ్యాయం 26వ వచనం, అందులోనే 13వ అధ్యాయము 26వ వచనం. అందుకు యేసు నేనొక ముక్క ముంచి ఎవరికి ఇచ్చదనో వాడే అని చెప్పి ఆ మొక్క ముంచి సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదాకి ఇచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వారిలో ప్రవేశించాడు. హల్లెలూయా. ఏం ప్రవేశించిందట? ఆ బల్ల తీసుకున్నానని ఆయన అనుకున్నాడు, కానీ అయోగ్యంగా తీసుకున్నాడు. అయోగ్యంగా ఎప్పుడైతే తీసుకున్నాడో అది లోపల పడగానే పరిశుద్ధాత్ముడు వచ్చే బదులు, పరిశుద్ధాత్మ శక్తి పొందుకునే బదులు ఇది రాలేదట. ఏదొచ్చిందో తెలుసా? సాతాను వారిలో ప్రవేశించిందట. సాతాను వారిలో ప్రవేశించిందట. ఒక ముక్క ముంచి నేను ఎవరికైతే ఇస్తానో వాడు ఇది తినిన వెంటనే ఏం జరుగుతుందో చూడన్నాడు. అదే ప్రకారంగా అది ముక్క ముంచి తినగానే వాని హృదయం ఏమనిపిస్తుందో తెలుసా? యేసుక్రీస్తును నేను ఎప్పుడు పట్టించాలి, ఎప్పుడు నేను 30 వెండి నాణ్యాలు నా హస్తగతం చేసుకోవాలి, ఎప్పుడు సమయం దొరుకుతుంది, ఎప్పుడు ఈయన ఒంటరిగా నాకు దొరుకుతాడు, ఎప్పుడు నేను వీళ్ళకు అప్పగించాలని చెప్పి వాని మనసులో ఆవేదన కొట్టుకుంటున్నదట. అందుకోసమే వాని హృదయంలో ఆ ముక్క తిన్నాగానే ఏం ప్రవేశించిందట? అందుకు యేసు నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఆ ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడు. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వారిలో ప్రవేశించాడు. యేసు నీవు చేసినది త్వరగా చేయమని వారితో ఏమంటాడో తెలుసా? ప్రభు నువ్వు చేసే పని ఏదో తొందరగా నా పని ఉండదు అంటున్నాడు. నా పని ఉన్నది నిన్ను అమ్ముకునే పని. నువ్వు నన్ను నమ్ముకున్నావు, నువ్వు నన్ను నమ్ముకొని 12 మంది శిష్యులు కావాలని నువ్వు అనుకున్నావు, కానీ నమ్ముకున్నావు కాబట్టి ఇప్పుడు నాకు అమ్ముకోవడానికి మంచి వీలవుతుంది, మంచి వీలవుతుంది. నువ్వు నమ్మే కదా నన్ను 12 మంది కావాలని ఏర్పరచుకున్నావు. 12 మంది శిష్యులు ఎందుకు కావాలనుకున్నావు? నువ్వు నన్ను నమ్మావు కాబట్టి నేను నమ్మటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకోసమే ఎవడైతే అయోగ్యంగా తీసుకుంటాడో అయోగ్యంగా తీసుకున్న వాడి శరీరంలోకి పరిశుద్ధాత్ముడు ప్రవేశించదట, శక్తి ప్రవేశించదట, అపవాది ప్రవేశిస్తుందట. ఈ అపవాది ప్రవేశించిన తర్వాత అతనికి ఏం జరిగిందో చూడండి. ఒక్క మాట లూకా సువార్త 22వ అధ్యాయము
3వ వచనం. అంతటా 12 మంది శిష్యులు సంఖ్యలో చేరి ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగించవచ్చును ఆ యొక్క అపవిత్రంగా తీసుకున్నటువంటి ఆ బల్ల, చివరి బల్ల ఆయన ఏం చేశాడంటే, అయ్యా నేను వెళ్ళిపోతున్నాను ఈ లోకం నుంచి, వెళ్ళిపోయే రోజు మీకు ఒకటి గుర్తుగా ఉండాలని చెప్పి 12 మంది శిశువులను కూర్చోబెట్టి 12 మంది పాదాలు కడిగి 12 మంది పాదాలను తుడిచి చివరిగా ఏం చేశాడంటే తను తాను తగ్గించుకున్నాడు. పరమాత్ముడైనటువంటి పాదాలు, పరమాత్ముడైనటువంటి దేవుని శిరస్సు పాపాత్ముల పాదాల దగ్గరికి వచ్చేసింది. నువ్వు వంగి పాదాలు కడిగేటప్పుడు ఎలా ఉంటుంది చెప్పు నీ శిరస్సు? వాళ్ళని ఒక టేబుల్ పైన కూర్చోబెట్టి 12 మందిని టేబుల్ పైన కూర్చోబెట్టి ఒక పల్లెంలో నీళ్లు పోసి ప్రతి ఒక్కరి పాదాలు కడుగుతూ దాని పై వస్త్రంతో తుడిచాడట. తుడుస్తుంటే పరమాత్ముడైనటువంటి ఆయన శిరస్సు పాపాత్ముడైన ఆమె పాదాల దగ్గరికి వంగి వచ్చేసింది. అంతటి వివక్షణతో ఉండబడినటువంటి ఆయన అంత తగ్గించుకొని వాళ్ళ పాదాలు కడిగి ఇది నీ చివరిగా నేను చేస్తున్నటువంటి సత్కార్యము అన్నాడు. ఈ సత్కార్యం ఎందుకో తెలుసా? నేను వెళ్ళిన తర్వాత మీరును ఈ యొక్క ఆజ్ఞను పాటించవలెను, మీరును ఈ ఆజ్ఞను పాటించవలెను. అందుకోసం యేసుక్రీస్తుకు తెలుసు నేను వెళ్ళిపోబోతున్నాను, ఇదే ఈ వారమే చివరి వారమే నాకు. ఇప్పటికే యూదా అంటున్నాడు, అయ్యా నువ్వు చేయవలసిన పని ఏదో తొందరగా చేసి అంటున్నాడు. వీడికి ఏ మాత్రం వచ్చిందో తెలుసా? 30 వెండి నాణ్యాలు ఎప్పుడు నా హస్తగతం చేసుకోవాలి. చూడండి, 3 సంవత్సరములు యేసుక్రీస్తుతో ఉన్నాడు, ఆయన మాటలు విన్నాడు, కానీ బోధ మాత్రం ఆయన గుండెలోకి వెళ్ళలేదు. అయోగ్యంగా తీసుకున్నాడు ప్రభు పని. అయోగ్యంగా తీసుకొని ఏం చేశాడంటే అప్పటి నుండి సాతాను వారి హృదయంలో ప్రేరేపించి ఈయనను ఎప్పుడు పట్టించాలని ఏం చేస్తాడో చూడండి. ఏం చేస్తాడు? ఆయనను వారికి ఎలాగో అప్పగించవలను అని దానిని గూర్చి ప్రధాన యాజకులతో మాట్లాడాను. సంతోషించి వారికి సమ్మతించి ఒప్పుకొని లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము, అప్పగించడానికి ఏం వెతుకుతాడు వాడు? సమయం, తగిన సమయం. చూడండి, సాతాను తనలో ప్రవేశించింది కాబట్టి ప్రవేశించినటువంటి వ్యక్తి ఎంతటి కిరాతకానికైనా పాల్పడతాడు. ఈయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతి కలిగిన వాడు, ఈయన నేను అప్పగించడం ఏంది, ఈయన నమ్ముకొని నేను 30 వెండి నాణ్యాలు సొమ్ము చేసుకోవడం ఏంది అనుకోలేదు. ఎవడైనా పర్వాలేదు, నాకు సొమ్ము వచ్చిందే అపవాది వారిలో ప్రవేశిస్తుంది. అలాంటి కిరాతకమైనటువంటి పనులే చేస్తుంటారు. అందుకోసము ఆయన అన్నాడు, వీడు ఇలా తీసుకున్నటువంటి డబ్బులతో ఏం చేశాడంటే, చూడండి అపోస్తుల కార్యములు ఒక మాట అంటాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 15వ వచనం. ఆ కాలమందు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నుంచి ఇట్లా నేను, సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపించిన యుద్ధాన్ని గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరుచున్నదని అతడు మనలో ఒక్కడుగా ఎంచబడిన వాడై చర్యలో పాల్గొందెను. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలు లించు యొక్క పొలము కొనను. అతడు తలకిందులుగా పడి నడిమికి బతులనందున అతడు పేగులన్నీ
నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చెను. కనుక వారి భాషలో ఆ పొలము అకేదేమో అనబడినై ఉన్నది. రక్తభూమి అని అర్థము. ఇందుకు ఎప్పుడైతే ఈయనను అప్పగించాడో, ఈయన అప్పగించిన తర్వాత ఈయన పెట్టే చిత్ర హింసను చూసి చలించిపోయాడు. తర్వాత ఏం చేశాడో తెలుసా? ఈ డబ్బు వద్దు, నాకు ఏదొద్దు కానీ నా ప్రభువును విడిచిపెట్టండి అని చెప్పి మళ్ళీ ఈ 30 వెండి నాణ్యాలు వాళ్ళకి తీసుకుపోయి ఇస్తే, మాకు ఆ డబ్బు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, నువ్వేమైనా చేసుకో అన్నప్పుడు అవి ఆ దేవాలయంలో విసిరివేసి పోయి ఉరి పెట్టుకొని చచ్చాడు. ఉరి పెట్టుకొని చావటమే కాక ఆ ఉరి పెట్టుకొని చచ్చినటువంటి వ్యక్తిని కూడా ఎవడు తీయకుండా ఉంటే ఆ తాడు చీకిపోయి కింద పడి వీడు కూడా కుళ్ళిపోయి అక్కడ అతని పేగులు ఏమయ్యాడు చూడండి. అతడు తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాయి. ఎలాంటి మరణం సంభవించిందో చూడండి. అపవిత్రంగా తీసుకున్నటువంటి వ్యక్తి, అపవిత్రతలో ఉండబడినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిలో ఉండబడినటువంటి ఈ యొక్క బలహీనత సాతాను ప్రవేశిస్తే ఎంతటి దానికైనా దారి తీసింది. 30 వెండి నాణ్యాలు కోసం మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. చివరికి తాను పోయి ఉరి పెట్టుకున్నాడు. ఉరి పెట్టుకోవటమే కాక అలాంటి చావు ఆ ఉరితాడు తెగి కింద పడి నడిమికి బద్దలైపోయి అతని పేగులతో సహా బయటికి వచ్చేసాయి. అంటే అపవిత్రంగా తీసుకుంటే ఇలాంటి శోధనలు, ఇలాంటి వేదనలు సంభవిస్తాయని చెప్పి మనము తెలుసుకుంటున్నాం. కానీ మనం అయోగ్యంగా తీసుకోకుండా యోగ్యత కలిగి భయముతో, భక్తితో, విశ్వాసంతో తీసుకోవాలి. దానికి తగినట్టుగా మన పంచేంద్రియాలను మనం ఏం చేయాలి? జ్ఞానేంద్రియాలు జయించాలి. పంచభూతాలు అంటే సృష్టిలో ఉండబడినవి పంచభూతాలు. పంచభూతాలు సృష్టిలో ఉన్నాయి. మనిషిలో ఉన్నాయి పంచేంద్రియాలు. ఈ ఐదింటిని నువ్వు జయించావు అనుకో, నువ్వు 5 మంది రాజులను జయించినట్టు, 5 మంది రాజులను జయించినట్టు. కాబట్టి మీరు 5 జయించగలగాలి. 5 జయించగలగాలి. ఇక ఇంతవరకు విశ్వాసులు ఎలా తీసుకోవాలి అన్న విషయం మనం వివరించుకున్నాం. ఇచ్చేటువంటి సేవకుడు కూడా ఎలా ఉండాలో ఒకసారి ఆ మాట వివరిస్తాను. అది సమయం ఇప్పుడు సరిపోనట్టుంది. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 7వ అధ్యాయం మొదటి నుండి. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుతున్న అబ్రాహామును ఎవడు కలుసుకొని అతని ఆశీర్వదించును, ఎవరికి అబ్రాహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చును, ఆ సాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకుకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, ఎలా ఉండాలట? నీతికి రాజై ఉండాలట. తర్వాత సమాధానపు రాజనియు. అబ్బాయిని తీసుకొని బయటికి వెళ్ళి అబ్బాయిని చేసుకుని సమాధానపు రాజని ఎలా ఉండాలంటే సాలేము రాజని, నీతికి రాజై ఉండాలంట, సమాధానానికి రాజని. తర్వాత ఏం రాజై ఉండాలి? సమాధానపు రాజై ఉండాలి. అర్థం ఇచ్చినట్టు సాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేని వాడును. అతడు ఎలాంటి వాడు అయి ఉండాలట? తండ్రి లేని వాడును, తల్లి లేని వాడును, వంశావళి లేని వాడును, జీవిత కాలమునకు ఆది అయినను, జీవమునకు అంతమైనను లేనివాడైండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దైవ సేవకుడికి కూడా ఒక ఏ పద్ధతిలో దీన్ని ఇవ్వాలో, ఏ పద్ధతిలో తీసుకోవాలో వివరించాలి. ఇది మనకు చాలా టైం పడుతుంది.
నాకు టైము ఇది. కాబట్టి ఇక్కడ సమాధానానికి రాజై ఉండాలట. సమాధానానికి రాజై ఉండాలి. సంఘంలో ఒక ఇంటిలోనే నలుగురు ఉంటే నలుగురు 4 రకాలుగా ఉంటారు. కానీ సంఘంలో 400 మంది ఉండొచ్చు, 2000 మంది ఉండొచ్చు. కాబట్టి ఒక ఇంట్లో నలుగురు ఉన్న కానీ ఐక్యత లేకుంటున్నప్పుడు ఇక్కడ ఐక్యత అనేది పాస్టర్ దగ్గర ఉన్నా కానీ విశ్వాసంలో కొంతమంది దాన్ని లేకెత్తించేవారు ఉంటారు. కాబట్టి వాళ్ళని సమాధానపరిచేవారుగా ఉండాలి. వాళ్ళ అన్నమాటలను పట్టుకొని మనం కోపించకుండా శాంతంతో ఉన్నప్పుడు ఒకనాడు వాడు వేసినటువంటి నెపమైన, వాడు ఆడినటువంటి అబద్ధమైన ఒకనాడు రుజువులోకి అదే వస్తుంది. వాడి తప్పు వాడే తెలుసుకునే సమయం వస్తుంది. అందుకోసం వీడి ఈ విధంగా నా మీద ఇలా మాట్లాడాడు కదా, నా మీద ఇలా చేశాడని వాని మీద ఫోర్స్ పెట్టి వాడిని పదే గుచ్చి వాని మీదనే వాక్యం చెప్పటం, వాని మీదనే ఎక్కువ కాన్షియస్గా ఉండటం, ఇలాంటి చేయకుండా ఏం చేయాలంటే అతడు సమాధానపు రాజై ఉండాలి. ఒకనాడు అలా సమాధానపు రాజై ఉన్నప్పుడు వాడు చేసింది వానికే తెలుస్తుంది, అర్థమవుతుంది. అందుకోసం ఇంకా రెండవది ఏమన్నాడు? నీతికి రాజై ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తులో ఎలాంటి నీతి ఉన్నదో ఒక దైవ సేవకుడు అన్నప్పుడు ఆయనలో కూడా అలాంటి నీతి కలిగి ఎన్ని కష్ట నష్టాలకైనా ఓర్చుకొని, ఎన్ని అవమానాలకైనా ఓర్చుకొని ముందుకు సాగేవాడుగా ఉండాలి. అది నీతికి తర్వాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టు సాలేము రాజు అని అర్థము. అతడు తండ్రి లేని వాడును, ఏమై ఉండాలట? అతడు తండ్రి లేని వాడై ఉండాలట. తండ్రి లేని వాడై వంశములకు లేని వాడును, జీవిత కాలములకు ఆది అయినను. అయితే ఇక్కడ ఈ మాటకు అర్థం ఏంటంటే తల్లి లేనివాడు తండ్రి లేనివాడు అన్న మాటకు అర్థం ఒక మాట మీరు చూడండి. మత్తయి సువార్తను మీకు వివరిస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. తండ్రినైనను తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించువాడు. సిలువ అంటే ఏంది? శ్రమలు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు, శోధనలు, వేదనలు. 4 ఉన్న కాడనే 4 తీర్లు ఉంటుందంటే 400 మంది ఉన్న కాడ 400 తీర్లు ఉంటాయి. ఆ 400 తీర్ల మాటలను తట్టుకుని, సూటిపోటి మాటలను తట్టుకునేవాడే దైవ సేవకుడుగా, అభిషేకము పొందుకున్నటువంటి వాడుగా ఉండబడతాడు అంటాడు. అందుకోసం నాకంటే ఎక్కువగా నీ తల్లిదైనను ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అదే 12వ అధ్యాయం 46వ వచనం చూడండి. అందులోనే 46 ఆయన జన సమూహములకు ఇంకా మాట్లాడుచుండగా ఎవరు వచ్చారట? ఆయన తల్లియు వెలుపల నిలిచి ఉండేది. అప్పుడప్పుడు తనతో ఈ సంగతి చెప్పవాని చూసి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు చెప్పి ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? యేసుక్రీస్తు కుమారుడితో మాట్లాడడానికి తల్లి తన సహోదరులు వచ్చారట. వచ్చినప్పుడు ఈయనే ఎవరితో మాట్లాడుతున్నాడు? శిశువులతో, దైవ మరి ఉండబడిన విశ్వాసులతో ఈయనే మాట్లాడుతున్నటువంటి సమయంలో ఆయన తల్లి ఆయన సహోదరులు వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ సేవ పక్కకు పెట్టి అక్కడికి పోలేదట. ముందేంటో తెలుసా? నా తల్లి కంటేను, నా తండ్రి కంటేను, నా సహోదరుల కంటేను నా సేవ గొప్పది. అందుకోసమే అతడు ఎలాంటి వాడై ఉండాలని మనం చదువుకున్నాం. తండ్రి లేనివాడును
తల్లి లేని వాడు ఉండాలన్నాడు. అంటే నువ్వు నీ తల్లి వచ్చిందని, నీ తండ్రి వచ్చిందని, లేకపోతే నీ సహోదరుడు వచ్చిందని ఇక్కడ సేవను పక్కకు పెట్టి అక్కడికి పోయి పరామర్శించడం కాదు. అందుకోసమే అక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇంకో మాట కింద, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు, నా సహోదరులు ఎవరు చెప్పి తన శిశువుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లి, ఇదిగో నా శిశువుల వైపు చేయి చాపి ఏమంటాడట, నా తల్లియు, నా తల్లియు, నా సహోదరులు, నా సహోదరులు, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరులను, నా సహోదరులు, నా సహోదరియు, నా తల్లి అనెను. ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరంలో కూర్చుండెను. అబ్బా, అక్కడ ఏమన్నాడో తెలుసా, ఎవరైతే ఉన్నారో వారిని బట్టి ఏమన్నాడో తెలుసా, వీరే నా తల్లిదండ్రి, వీరే నా బంధువులు, వీరే నా ఆత్మీయులు, వీరే నా ప్రాణానికి ప్రాణం. అందుకోసము శరీర బంధాన్ని తెంచుకుని ఆత్మీయ బంధాన్ని పెంచుకున్న వాడే దైవ సేవకుడు. శరీర బంధాన్ని తెంచుకొని ఆత్మీయ బంధాన్ని తెచ్చుకోవాలి. అలాంటి వ్యక్తి నీకు రొట్టెను ద్రాక్షారసం ఇచ్చేటప్పుడు అంటాడు. ఇంకా ఇది చాలా అర్థవంతంగా, ఇంకా అర్ధగంట టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి మరి మరొకసారి మనం ఈ యొక్క పాఠాన్ని ముగించుకుందాం. దేవునామానికి మహిమ కలుగుగాక. స్తోత్రం. మోకరించి